హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. ఈరోజు అయితే మీ ముందటికి వచ్చేసాను M10+UMPతోనైతే హెడ్ షాట్స్ అనేది ఎలా కొట్టాలని. దీనికోసం మనమైతే ఫస్ట్ అయితే ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడనే ఉంటుంది మనకు కావాల్సిన M10+UMP అయితే. సో ఇక్కడ చూసినట్లయితే మనమైతే ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వచ్చేసాం. సో ఫస్ట్ అయితే మీకైతే UMPతోనైతే చూపిస్తా. ఇక్కడ మన సెన్సిటివిటీ అయితే మీరు అయితే కాపీ అయితే చేసుకోండి, ఎందుకంటే హెడ్ షాట్స్ అనేది బాగా పడతాయి, ఎస్పెషల్లీ జంప్ హెడ్ షాట్స్ అనమాట. సో ఇప్పుడైతే చూడండి, నేను జంప్ హెడ్ షాట్స్ అనేది ఎలా కొడుతున్నాను జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను చెప్తాను ఎలా కొట్టాలో. ఇక్కడ నేను యూస్ చేసే బటన్స్ వచ్చేసి ఒకటి జంప్, ఇంకోటి ఫైర్, ఇంకోటి జాయిస్టిక్. మూడు బటన్స్ అయితే వాడి జంప్ హెడ్ షాట్స్ అనేది ఎలా కొట్టాలని చెప్తా. యాక్చువల్లీ మూడే వాడుతుంది, కాకపోతే చూడండి. సో ఫస్ట్ అయితే జంప్ చేయాలి, తర్వాత డ్రాగ్ చేయాలి, తర్వాత జాయిస్టిక్ మూమెంట్ అయితే 0 ఉండాలి. సో ఇదైతే మీకైతే స్లో మోషన్లో చూపిస్తా, ఒక్క సెకండ్. ఇక్కడ వచ్చినట్లయితే నేనైతే ఫస్ట్ అయితే జంప్ బటన్ అయితే యూజ్ చేస్తున్నా, దాని తర్వాత వచ్చేసి జాయిస్టిక్, తర్వాత లాస్ట్లో వచ్చేసి ఫైర్ బటన్ అయితే యూజ్ చేస్తున్నా. ఫైర్ బటన్ అయితే ఎనిమి ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ లాగేసేయాలి, అదైతే పడిపోద్ది. ఇప్పుడైతే M10తోనైతే ఎలా కొట్టాలో హెడ్ షాట్స్ అనేది చూసేద్దాం. M10తోనైతే మనమైతే జంప్ హెడ్ షాట్స్ అనేది కొట్టలేము. సో నేనైతే మూమెంట్లో హెడ్ షాట్స్ అనేది ఎలా కొట్టాలనేది మీకైతే చెప్తా. M10తోనైతే ఫస్ట్ అయితే జాయిస్టిక్ మూమెంట్ అయితే ఇవ్వాలి, తర్వాత వచ్చేసి సడన్గా ఎనిమి హెడ్ పైకి అయితే డ్రాగ్ అయితే చేసేయాలి. ఇక్కడనైతే నా జాయిస్టిక్ అయితే చూడండి, మీరు అయితే అది లెఫ్ట్కి రైట్కి అయితే ఉంటుంది. అండ్ జాయిస్టిక్ మూమెంట్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడే నేనైతే డ్రాగ్ చేస్తున్నా. ఇదొక్కటైతే మీరైతే ఖచ్చితంగా అబ్జర్వ్ అయితే చేయాలి. నేను లైవ్ గేమ్లో ఇదైతే చూపిస్తా మీకైతే. సో లెట్స్ గో టు ద లోన్ వుల్ఫ్. ఇప్పుడైతే మనమైతే లోన్ వుల్ఫ్లోనైతే ఉన్నాం. ఫస్ట్ అయితే మీకైతే M10తోనైతే చూపిస్తా. సో ఫస్ట్ అయితే M10 అయితే తీసుకుందాం. ఆపోజిట్లో కూడా ఒక మంచి ప్లేయర్ అయితే వచ్చాడు, చూద్దాం మననైతే ఎన్ని రౌండ్స్ అయితే డిఫీట్ చేస్తాడో. సో ఎక్కడ వాడైతే పైకి వెళ్ళింది అనుకున్నా, సారీ అమ్మాయి అయితే వచ్చింది, చూద్దాం తనైతే మననైతే ఎన్ని రౌండ్స్ అయితే కొడుతుందో. ఇదైతే మిస్ అయిపోయింది, చూద్దాం. ఇది కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మిస్ చేయొద్దు, అయితే పడిపోయింది. సో ఇదైతే మీకు మళ్ళీ చూపిస్తా, చూడండి. ఇక్కడ నాకైతే ఎనిమి అయితే రైట్ సైడ్లో ఉంది, కాబట్టి నేను రైట్ సైడ్ రొటేషన్ డ్రాగ్ అయితే చేయాలి. చూడండి, రైట్ సైడ్ రొటేషన్ డ్రాగ్ చేసినా పడిపోయింది, అంతే. సింపుల్గా పడిపోద్ది. నా జాయిస్టిక్ మూమెంట్ కూడా నేనైతే 0 చేసేస్తున్నా. ఇక్కడనైతే నెక్స్ట్ రౌండ్లోకి అయితే వచ్చేసాం. సో చూద్దాం ఇదైతే తనైతే కొడుతుందా లేదా. తనైతే ఇక్కడ ఫ్లైట్ అయితే ఎక్కినట్టుంది. ఫ్లైట్ ఎక్కింది. తననైతే ఫస్ట్ అయితే కిందికి రమ్మనాలి. తనైతే కిందికి వచ్చేదాకా ఆగుదాం మనమైతే. సో కిందికి వచ్చింది. ఇదైతే మిస్ అయిపోయింది. నెక్స్ట్ షాట్ అయితే అస్సలే మిస్ చేయొద్దు. ఇక్కడ చూడండి, తనైతే నాకు రైట్ సైడ్లో ఉంది, కాబట్టి నేను రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నాను. నా జాయిస్టిక్ కూడా అబ్జర్వ్ చేయండి, జాయిస్టిక్ మూమెంట్ అక్కడ 0 అయిపోయింది. చూస్తూనే థర్డ్ రౌండ్లో కూడా వచ్చేసాం. ఇక్కడ తనైతే UMP అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఫేవరబుల్గా కావాలి. అంటే చూద్దాం ఏం గన్ అయితే తీసుకుంటుందో. ఆ సౌండ్ అయితే ఖచ్చితంగా UMPదే. ఐ థింక్ తన UMP తీసుకుంది. ఎస్, తనైతే UMP అయితే తీసుకుంది. సో చూద్దాం, కనీసం UMPతోనైతే నన్ను డిఫీట్ చేస్తుందా లేదా అనేది. ఈ షాట్ అయితే మిస్ అయిపోయింది మనది. చూద్దాం నెక్స్ట్ షాట్ ఎక్కడుందో. ఇక్కడ తనైతే ఆల్మోస్ట్ మొత్తం తీసేసింది. ఐ థింక్ నేనైతే డిఫీట్ అవుతా అనుకుంటున్నా ఈ రౌండ్ అయితే. చూద్దాం, ఒక 98 అయితే కొట్టాం. తనైతే హీల్ అయితే చేసుకొనివ్వండి. హీల్ చేసుకునేటప్పుడు అయితే మనమైతే ఎప్పుడైతే కొట్టద్దు. సో ఇదైతే మిస్ అయిపోయింది, ఇదైతే మిస్ చేయొద్దు, పడిపోయింది. ఇక్కడ చూసినట్లయితే నేను ఫస్ట్ అయితే జాయిస్టిక్ యూజ్ చేశాను, తర్వాత జంప్, తర్వాత ఫైర్. యాస్టీస్ మీకు ట్రైనింగ్ గ్రౌండ్లో ఎలా చెప్పానో అవే 3 బటన్స్ వాడాను, అయిపోయింది. జంప్ హెడ్ షాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ దాంట్లో కూడా వచ్చేసాం. చూద్దాం కనీసం ఇది అయినా తను డిఫీట్ చేస్తుందా లేదా మనమే తనకి జంప్ హెడ్ షాట్ అనేది కొడతామా.
చాలా మూమెంట్ అయితే ఇస్తుంది, చూద్దాం కనీసం ఇదైనా కొడుతుందా లేదా. ఇదైతే మిస్ అయిపోయింది. నెక్స్ట్ షాట్ వాలేసుకుంది. ఇక్కడ తనైతే అటు సైడ్ వెళ్ళింది అనుకుంటా. తననైతే ఇన్వైట్ అయితే చేద్దాం. మనం ఎట్లా ఫైర్ బటన్ అయితే యూస్ చేసి ఇన్వైట్ చేయొచ్చు. ఎలా అంటే ఇలా చూద్దాం. ఇక్కడ కనీసం వస్తుందా రాదా. ఐ థింక్ వచ్చింది. మిస్ అయిపోయింది. ఇది మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ అనేది ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఇక్కడ ఏది అయిపోయి పడిపోయింది. 3 షాట్లు అన్నమాట, పడిపోయింది. ఇక్కడ నాకు చూసినట్లయితే ఎనిమి రైట్ సైడ్లో, కాబట్టి నా జాయిస్టిక్, నా జంప్, నా ఫైర్ చూడండి 3 యూజ్ చేశాను. జంప్ హెడ్ షాట్ అనేది పడిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట. తనైతే ఇంకా ఒక రౌండ్ కూడా కొట్టలేదు. ఇక్కడ మనమైతే M590 ఈ గన్ అయితే తీసుకుందాం. సో దీంతోనైతే హెడ్ షాట్స్ అనేది తనకైతే ఇచ్చేద్దాం. సో ఈ గన్తో హెడ్ షాట్స్ కొట్టామా చూద్దాం. ఎక్కడ తను పైనుంచి వచ్చింది. తనైతే కొట్టింది కానీ మిస్ అయిపోయింది. మనదైతే 91 పడింది. హెడ్ షాట్స్ అనేది పడుతుంది అనుకుంటే. ఇదైతే మిస్ అయిపోయింది. సో ఇదైతే చేసుకొనివ్వండి. సో ఇక్కడ ఇది మిస్ అయిపోయింది. ఈ గన్ అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎక్కడ పడిపోయింది. సో వీడియో అయితే అయిపోయిందన్నమాట. యాడమ్ బాబాయ్ సక్సెస్ఫుల్గా తనని అయితే డిఫీట్ అయితే చేశాడు. మనమైతే ఇప్పుడైతే లాబీలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే వచ్చింది. మేబీ ఐ థింక్ అది తనదే అనుకుంటున్నా. తనదే. చూశారు కూడా మనం కొట్టే హెడ్ షాట్స్కి అమ్మాయి కూడా ఫ్లాట్ అయిపోయింది. సో ఇంకా మన ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.